శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ లో ఉన్న ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మనం ప్రస్తుతం హైటెక్ సిటీలో ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఎందుకంటే సీతారామాంజనేయులు అందరూ కలిసి ఇక్కడ ఉంటారు కాబట్టి కోదండరాములు ఎక్కడున్నా చూడటానికి భక్తులు సంకోచించరు. కానీ ఇక్కడికి మాత్రం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో ఇంటికి దూరంగా ఉన్నవారు, ఊరికి దూరంగా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. జాబ్ పర్పస్ మీద ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ రోజు ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. కానీ ఇక్కడ విశిష్టత గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. అసలు శ్రీరామనవమి సందర్భంగా ఎలా జరుపుకుంటారు, శ్రీరామనవమి విశిష్టత ఏంటి, మనతో పాటు గురువు గారు ఉన్నారు, మాట్లాడుతాం. నమస్తే గురువు గారు, శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మీకు కూడా శుభాకాంక్షలు, శుభాశిస్సులు. సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ శ్రీరామనవమి విశిష్టత గురించి చెప్పండి గురువు గారు. వాల్మీకి చేత రచింపబడినటువంటి రామాయణం ఏదైతే ఉందో అది సాక్షాత్తు వేద స్వరూపమైనటువంటిది. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసి సాక్షాత్ రామాయణాత్మన అని చెప్పి రామాయణం గురించి వాల్మీకుల వారు వేదమైనటువంటి వేద సంభూతమైనటువంటి వాల్మీకి రామాయణం గురించి చెప్పారు. వేద పురుషుడు అయినటువంటి శ్రీమన్నారాయణుడు రామచంద్రమూర్తిగా అవతరించినటువంటిది శ్రీరామనవమి. చైత్రమాసంలో వసంత ఋతువులో శుక్లపక్షంలో నవమి తిథిలో అభిజిన్ ముహూర్తంలో నవమి పునర్వసు నక్షత్రంతో కూడి ఉన్నటువంటి రోజున స్వామివారి యొక్క శ్రీరామనవమి ఉత్సవం జరుగుతుంది. రాముల వారు పునర్వసు నక్షత్రంలో జన్మించారు కాబట్టి లోక కళ్యాణం, ప్రజలందరికీ కూడా క్షేమాన్ని కలిగించేది, శుభాన్ని కలిగించేది. ఎందుకంటే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అన్నారు. పుణ్యశ్లోకుడు అయినటువంటి శ్రీరామచంద్రుడు మహాపురుషోత్తముడు. ఆ పురుషోత్తముడు అయినటువంటి శ్రీరామచంద్రుడు యొక్క జన్మ నక్షత్రం పునర్వసు. ఆ లోకానికి అందరికీ మంగళాన్ని కలిగించేటువంటి స్వామి యొక్క నక్షత్రమే మనకి కళ్యాణకారకమైనటువంటిది. లోకానికి అందరికీ లోక కళ్యాణార్థం ఎప్పుడు కూడా నమో నమో భవతి జాయమాన అన్నట్టు ఎప్పటి కూడా ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి కళ్యాణం చేసుకుంటాం. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు రామచంద్రుడు, సాక్షాత్తు సీతాలక్ష్మి సీతా అమ్మవారు మహాలక్ష్మి సంభూతురాలు. అటువంటి శ్రీమద్ దివ్య మునీంద్ర చిత్తనిలయం సీతా మనోనాయకం వాల్మీకోద్భై వాక్పయోధి శశనం స్ఫేరాననం చిన్మయం నిత్యం నీరద నీలకాయమమలం నిర్వాణ సంధాయకం శాంతం నిత్యం అనామయం శుభకరం శ్రీరామచంద్రం భజే. అటువంటి శ్రీరామచంద్రుడిని మనస్సులో స్మరించాలి. ఎప్పుడు కూడా మనిషి ప్రవర్తన ఎలా ఉండాలి అంటే రామాధిపత్ వర్తితవ్యం అత రావణాధిపత్. మనిషి అనేటువంటి వాడు ప్రతి వాడు కూడా రామచంద్రుడు వారి యొక్క చరిత్రని చదివి రాముణ్ణి పూర్తిగా అవగాహన చేసుకుని ఒక తండ్రికి కుమారుడిగా, ఒక సోదరుడికి అన్నగా, ఒక భార్యకి భర్తగా, ఒక సేవకుడికి ప్రభువుగా మనం అన్ని కోణాల్లో స్వామివారిని దర్శిస్తే సాక్షాత్తు ఏకైక స్వరూపుడు 16 గొప్పవైనటువంటి గుణాలతో రామచంద్రుడు వారి యొక్క లక్షణాలని మనకి పెద్దవాళ్ళు వాల్మీకి మహర్షి చెప్పారు. అటువంటి రామచంద్రుడు వారి యొక్క కళ్యాణోత్సవం లోక కళ్యాణం మనందరికీ కూడా ఆనందకారకమైనటువంటిది, శుభకరమైనటువంటిది, మంగళకరమైనటువంటిది. ఇంకొక మాట చెప్పి మీకు విన్నపం చేస్తా. స్వామివారి యొక్క తరంబరాలు ఉన్నాయి. ఆ తరంబరాలు కళ్యాణం చేసుకున్న తర్వాత ఆ తరంబరాల గురించి పెద్దవాళ్ళు చెబుతూ జానక్య కమలామలాంజలిపుటే యా పద్మ రాగాయితా న్యస్తా రాఘవ మస్తకే చ విలసత్ కుంద ప్రసూనాయితా ముక్తాస్థా శుభధా భవంతు భవతాం శ్రీరామ వైవాహికా. అటువంటి అందమైనటువంటి నీలమేఘశ్యాముడైనటువంటి రామచంద్రుడి వారు పద్మరాగమంతో ఉన్నటువంటి చక్కని పద్మవర్ణము కలిగినటువంటి పద్మసంభవం అయినటువంటి మహాలక్ష్మి స్వరూపమైనటువంటి సీతామ్మవారు తరంబరాలు పోసుకుంటూ ఉంటే అమ్మవారి చేతిలో ఉన్నటువంటి ముత్యాలు ఎర్రటి పద్మరాగమణుల్లాగా ఉన్నాయట. స్వామివారి యొక్క చేతుల్లో ఉన్నటువంటివి నీలమణుల్లాగా ఉన్నాయి. అమ్మవారి చేతుల్లో నుంచి స్వామివారి మీద ఆ అక్షతారోపణ ముత్యాలు తరంబరాలు జాలువారుతూ ఉంటే నీలమణుల్లాగా చేతుల్లో ఉన్నటువంటి పద్మరాగమణులు నీలంలాగా అయిపోయి అమ్మ స్వామివారి యొక్క హస్తాల్లో ఉన్నటువంటి ఆ ఎరుపనైనటువంటి తెల్లనైనటువంటి ముత్యాలు అమ్మవారి మీద నుంచి వస్తుంటే పద్మరాగమణుల్లాగా
జాలుబారుతున్నాయని చెబుతూ ఈ యొక్క ముత్యాల తరంపరాలతో కూడినటువంటి వివాహం శ్రీరామచంద్రుడి వారి యొక్క కళ్యాణం మనందరికీ కూడా మంగళప్రదమది. ఎప్పుడు కూడా ప్రపంచంలో కూడా రామ రక్షిత జీవలోకస్య స్వజనస్య రక్షిత రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య పరంతపః. తన ధర్మాన్ని తాను ఆచరిస్తూ అందరి చేత ధర్మాన్ని ఆచరింపజేసినటువంటి రామో విగ్రహాన్ ధర్మ, అటువంటి ధర్మస్వరూపుడైనటువంటి రామచంద్రుడు వారు మన అందరికి కూడా భారత జాతికి సర్వలోకానికి ప్రభువు. అటువంటి స్వామి మన అందరికి కూడా మన రాబోయే తరాలకు కూడా రాముల వారి యొక్క ఆశీస్సులు మంగళాశాసనాలు మనందరికి కూడా స్వామి యొక్క కృప కలగాలని ప్రార్థిస్తూ అందరూ కూడా దేశమంతా సుభిక్షంగా ఉండాలి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ కూడా శ్రీరామచంద్రుల వారి యొక్క పునర్వసు నక్షత్ర ప్రయుక్త శ్రీరామనవమి కళ్యాణోత్సవ సందర్భంగా అందరికీ కూడా శ్రీరామచంద్రుడి వారి యొక్క కొండాపూర్ రామాలయంలో రాముల వారి యొక్క మంగళాశాసనాలు శుభాశిస్సులు అందరికి కూడా కలగాలని కోరుకుంటూ స్వస్తి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ గురుగారు. ఒక్క విషయము, ఎవరైనా సరే ఊరికి దూరంగా ఉన్న ఇంటికి దూరంగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిన పని గుడికి రావడం. కానీ ఖచ్చితంగా చేయకూడని పని ఒకటి ఉంటుంది కదా, అవి చేయకూడనివి ఏంటండి? ధర్మ విరుద్ధమైనటువంటి మనకి భారతీయ ఆర్ష ధర్మంలో రెండున్నాయి, పాపము పుణ్యము. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. మంచి చేస్తే పుణ్యం, చెడు చేస్తే పాపము. చెడు సంకల్పిస్తేనే పాపం. మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పారు, ఏదైతే మంచి చేస్తావో అది పుణ్యాన్ని కలిగిస్తుంది, ఏదైతే చెడుని భావిస్తావో అది పాపాన్ని కలిగిస్తుంది. అటువంటి వాటి నుంచి దూరంగా ఉండి పాపం నుంచి దూరంగా ఉండి పుణ్యాన్ని సంపాదించాలంటే చూడండి, ఇప్పుడు మనం చూస్తున్నాం మిగతా జాతులు వారానికి ఒకసారి గుడికి వెళ్తారు. మనకు అట్లా కాదు. మన ధర్మంలో ఏంటంటే ఇంట్లో గృహస్థాశ్రమ ధర్మంలో ధర్మాన్ని ఇంట్లో ఆచరించాలి. మనకి వేడుకలు వచ్చినప్పుడు గుడి దగ్గరికి వెళ్ళి భగవద్, ఎందుకంటే దేవాలయము అంటే సర్వ శుభాలని కలిగించేటువంటిది. లోక క్షేమం కోసం చేసేటువంటి ఏ పూజ అయినా సరే మంగళప్రదమైనటువంటిది. దేవాలయాల్లో జరిగినప్పుడు అందరూ కూడా పిల్లా పాపలతో వెళ్ళి, సో ఎందుకంటే జనరేషన్కి రాబోయే తరాలకి మనం ఇచ్చేది ఇదే ధనము. ఎందుకంటే లబ్ధ్వా కులధనం. విభీషణుడి వారికి అందరికీ అన్ని ఇచ్చాడు. రాముల వారి పట్టాభిషేకంలో విభీషణుడు అడిగాడు, స్వామి నాకేమిస్తామంటే, నీకేమిస్తానయ్యా నా కులధనాన్ని రంగనాథ స్వామిని విభీషణుడికి ఇచ్చాడు. అలాగే మనం అందరం కూడా మన పిల్లలకి రామ భక్తిని, రామ శక్తిని, రామ తత్వాన్ని కూడా అందించాలి. మనస్సులో రామతత్వాన్ని పెట్టుకోవాలి. మన ఆచరణలో రాముడి యొక్క శుభస్వరూపుడైనటువంటి రాముడి యొక్క ప్రవర్తనని పిల్లలందరికీ నేర్పాలి. అదే మనం చెడుకి దూరంగా ఉంటాం. మంచికి దగ్గరగా ఉండాలంటే భక్తి తత్వాన్ని, తల్లిదండ్రుల్ని గౌరవించడం, భగవంతుని యందు ఆదరణ గౌరవాన్ని చూపించడం, ప్రేమపూర్వకంగా ప్రతివాడితో నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంత అపార భూతదయ తాపసమందార నాకు దయసేగదే అన్నాడు పోతన గారు భాగవతంలో. అలాగే మనం అందరం కూడా పెద్దవాళ్ళు చెప్పినటువంటి ధర్మ మార్గంలో ఆచరిస్తే అదే పుణ్యం, అదే సుఖం, అదే సౌందర్యం, అదే ఆనందం. స్వస్తి. శుభం భూయాత్. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ అండి. సో ఇలా సీతారామాంజనేయ స్వామి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్న శ్రీరామనవమిని పురస్కరించుకొని భక్తులందరూ కూడా ఈ కళ్యాణోత్సవాన్ని చూడటం కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. అండ్ గురువు గారు చెప్పినట్లు ఈ విశిష్టత చాలా కొద్ది మందికే తెలుసు. అండ్ ఇక్కడ ముఖ్యంగా పాటించాల్సింది రాముని యొక్క స్తోత్రం. ఇప్పటికే ఏకపత్ని వ్రతంతో ఆయన భర్తగా, తర్వాత పితృవాక్య పరిపాలకుడుగా, ఆయన ఏం చెప్తే అది విన్నే ఒక మంచి వ్యక్తిగా కూడా ఉన్నారు. మంచి పాలకుడుగా కూడా పేరు సంపాదించారు. ఆ మంచిని మనం తీసుకోవాలి అన్నట్టుగా కూడా గురువు గారు చెప్పారు. కెమెరా పర్సన్ రవితో వీణా, హైదరాబాద్.